హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసిందండి. సో ఇంకా మనం అంటే లేడీస్ ఏంటంటే హడావుడిగా రెడీ అయిపోయి పెళ్ళి అనగానే ఇంకా వెళ్ళిపోతాం కదా. పుట్టింటి పట్టు చీర కట్టేసుకున్నాను నేనైతే. మేకప్ చేసుకున్నాను. సో అందుకనే ఫోన్ చాలా బాగా చూసేసుకుంటూ ఉన్నాననమాట. ఎందుకంటే ఇది మా అన్నయ్య పెట్టిన శారీ అండి. నా మ్యారేజ్‌కి మా అన్నయ్య పెట్టిన శారీ. ఒకే ఒక్కసారి కట్టాను. ఇది సెకండ్ టైమ్ అనుకుంటా కట్టడం. అందుకని చెప్పేసి తెగ చూసేసుకుంటా ఉన్నాననమాట. ఏదేమైనా మన ఆడవాళ్ళకి ఏంటంటే పుట్టింటి చీరలైనా, పుట్టింటి నగలైనా, పుట్టింటి నుంచి చిన్న పినీస్ వచ్చినా సరే దాన్ని చాలా హడావిడిగా చూసుకుంటాం. అదందరికీ తెలిసిందే గదండీ! సో నేను కూడా అంతేననమాట. సో మా అన్నయ్య పెట్టిన శారీ కాబట్టి హడావిడిగా ఇంకా ఉన్నాననమాట. ఓకే. ఇప్పుడైతే మ్యారేజ్‌కొచ్చేసామండి. సో ఇది ఇలా అంటే నెల్లూరు సైడ్ మ్యారేజెస్ అనమాట అండి. మన సైడ్ ఏంటంటే మిడ్‌నైట్ ఉంటాయి పెళ్ళిళ్ళు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఉంటాయనమాట. సో మ్యారేజ్ కింద జరుగుతా ఉంది. పైకి తిందామని వచ్చేసామనమాట. ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదా! సో మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయండి. తర్వాత డిన్నర్ అని చెప్పి తర్వాత సెపరేట్‌గా భోజనాలు పెడతారనమాట. ఇక్కడ టిఫిన్స్‌లో ఏమున్నాయంటే కరెక్ట్‌గా నేనొచ్చే టైంకి ఇడ్లీ అయిపోయిందంటండి. సో చూసారు కదా! అది ఖాళీగా ఉంది. సో 2 మినిట్స్ వెయిట్ చేశాను ఇడ్లీ రావడం కోసం. బట్ ఏంటంటే నేను ఇడ్లీ తినను. నా వెనకాల ఉన్నవాళ్ళు తింటారు కదా! సో అందుకని ఇంక వెయిట్ చేయాల్సొచ్చిందనమాట. నేనైతే బుడ్డి బుడ్డి కాజాలున్నాయండి అక్కడ. ఒక కాజా టేస్ట్ చూద్దామని వేసుకున్నాను. యాక్చువల్‌గా అయితే స్వీట్ తినను. నాకిష్టం ఉండదు. బట్ ఏంటంటే ఎందుకో ఆ రోజు తినాలనిపించింది. అందుకని వేసుకున్నాననమాట. సో ఇడ్లీ వద్దన్నా సరే వాళ్ళేసేశారు. ఇంకా దోస, అలాగే వడ, పూరి, పొంగల్ చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే. నాకేం కావాలో వాటి వరకు నేను సో వేసుకున్నాననమాట. అప్పుడప్పుడు ఇలా అందంగా రెడీ అయ్యి పెళ్ళిళ్ళకెళ్తుంటే భలే మజాగా ఉంటుంది కదండీ! బట్ పెళ్ళిళ్ళేంటంటే సమ్మర్‌లో కాకుండా మిగిలిన సీజన్‌లో వస్తే బావుండేది. మన మేకప్ పోకుండా ఉంటుంది. మరి మీరేమంటారు? మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? ఏమంటారు? కామెంట్ చేసేయండి.